ఎంత దూరం వెళ్ళినా ఏమీ కనిపించదేంటి? ఇక్కడ కొండలు ఏమీ కనిపించట్లేదు. మ్యాప్లో చూపించినట్టే కదా నేను వెళ్తున్నది. అయినా చాలా దూరం వచ్చాను. ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఈ అడవి వస్తూనే ఉంది. ఏమిటో ఈ వింత? ఈ నిధి కోసం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఏంటో తెలియడం లేదు. సమయానికి నాకు ఈ జీపు దొరికింది కాబట్టి నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. ఈ జీపు లేకుంటే ఈ అడవిలో నడవలేక ఇబ్బంది పడేవాణ్ణి. దేవుడు నా కోసమే ఈ జీపుని దొరికేలా చేశాడు అనుకుంటా. సరేలే, చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కాసేపు జీపుని ఆపి విశ్రాంతి తీసుకుందాం. అబ్బా, నడుములు అన్నీ పట్టేశాయి. ఇక్కడ ఒక మంచి చోటు చూసుకుని కొంచెం సేపు అయినా నిద్రపోవాలి. అక్కడ ఒక చెట్టు కింద ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోవాలి. నిధి కోసం వెతుకుతూ అడవికి వచ్చాను. అన్నయ్యకి అమ్మకి చెప్పకుండా అడవికి వచ్చాను. వాళ్ళు నాకు ఏమైందో అని నా గురించి కంగారు పడుతూ ఉంటారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మకి అన్నయ్యకి తెలియకుండా ఈ పెద్ద అడవిలోకి వచ్చాను. నేను నిధి కోసం అడవికి వచ్చినట్టు వాళ్ళకి ఎలాగైనా తెలియాలి. నేను ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు ఎలాగైనా అమ్మకి అన్నయ్యకి నేను అడవికి వచ్చినట్టు తెలిసేలా చెయ్యాలి. అరే అరే, ఏంటి ఇక్కడ ఒక పెద్ద శబ్దం వచ్చింది? ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు? వెళ్ళి చూద్దాం. అరే, ఇక్కడ ఒక పావురం చిక్కుకుంది. ఆ పావురంని కాపాడాలి. ఓ పావురమా, నీకు ఏమి కాదు. నేను నిన్ను కాపాడుతాను. నువ్వు కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను వచ్చి నిన్ను బయటకు తీస్తాను. నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీకు నా కృతజ్ఞతలు మిత్రమా. ఇతరులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం నా బాధ్యత. నువ్వు మంచి మనసు ఉన్న అబ్బాయివి. ఇతరులకి సహాయం చేయడం నీకు ఉన్న ఒక మంచి గుణం. నా ప్రాణాలను కాపాడావు కాబట్టి నువ్వు అవకాశం ఇస్తే నేను కూడా నీకు సహాయపడుతాను. నీకు సహాయం చేయడానికి నాకు అవకాశం ఇవ్వు మిత్రమా. నువ్వు మీ అమ్మ అన్నయ్యల గురించి తలుచుకున్నప్పుడు నీ మాటలు మొత్తం విన్నాను. నీ గురించి మీ అమ్మకి అన్నయ్యకి సమాచారం అందిస్తాను. నీ గురించి మొత్తం వివరించి నువ్వు క్షేమంగా ఉన్నట్టు మీ అమ్మ అన్నయ్యకి చెప్తాను. మీ గ్రామం ఎక్కడుంది చెప్పు, నేను మీ గ్రామానికి వెళ్తాను. నా గ్రామం పేరు పర్వదినం. ఈ అడవికి దగ్గరలోనే మా గ్రామం ఉంటుంది. మా అన్నయ్య కూడా నాలాగే ఉంటాడు. నువ్వు వెళ్ళి మా అన్నయ్యకి నేను క్షేమంగా ఉన్నట్టు సమాచారం ఇవ్వు మిత్రమా. సరే మిత్రమా, నేను మీ గ్రామానికి బయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఇతను నా మిత్రుడు బన్నీలాగా ఉన్నాడు. నా మిత్రుడు బన్నీ అన్నయ్య ఇతనే అనుకుంటాను. అతని దగ్గరికి వెళ్ళి బన్నీ గురించి మొత్తం చెప్పాలి. హే మిత్రమా, నేను మీ తమ్ముడు బన్నీ దగ్గర నుంచి వస్తున్నా. మీ తమ్ముడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక అడవిలో ఉన్నాడు. మీరు మీ తమ్ముడు గురించి కంగారు పడవద్దు. ఏంటి, మా తమ్ముడు అడవిలో ఉన్నాడా? మాకు చెప్పకుండా అడవిలో ఎందుకు వెళ్ళాడు? చెప్తాను మిత్రమా. నీకు మొత్తం వివరించి చెప్పడానికే వచ్చాను. బన్నీ ఒక నిధి కోసం అడవికి వెళ్ళాడు. నిధిని చేరుకున్న తరువాతనే ఇంటికి వస్తాడు. మీరు కంగారు పడకండి. ఇప్పటి నుంచి నేను కూడా అతనికి తోడుగా ఉంటాను. అతని గురించి మీరు ఏమి భయపడవద్దు, కంగారు పడవద్దు. ఓ అలాగే. మా బన్నీ ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. బన్నీ ఏ కారణం లేకుండా ఇలాంటి పనులు చేయడు. ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది. నేను అమ్మకు భయపడటం కానీ చెయ్యము. మా బన్నీకి ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకో పావురం మిత్రమా.
అలాగే మిత్రమా, ఇప్పటి నుంచి మీ తమ్ముడికి తోడుగా నేను ఉంటాను. ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. సరే మిత్రమా, బన్నీ నా కోసం వేచి చూస్తూ ఉంటాడు. నేను బయలుదేరుతాను.